సి సెక్షన్ అయితే 1 ఇయర్ వరకు మానదు, కుట్లు మానవు అంటారు కదా, అలా. కడుపులో బేబీ పెరుగుతున్న కొద్దీ కడుపు ఇంకా సాగుతుంది కదా, ఇట్లా సాగుతుంటే ఆ కుట్ల దగ్గర అయితే ఫుల్ పెయిన్ వచ్చేది. మార్నింగ్ టైంలో అంత ఉండకపోయేది, కానీ నైట్ టైంలో ఇంకా పాప తన్నుతుంటుంది కదా, చిన్న పాప కదా, నైట్ టైంలో కడుపు మీద తంతుంటే ఫుల్ పెయిన్స్ ఉంటుండే. ఇంకా పాప ఏమో నిద్రపోనీయకపోయేది సరిగ్గా. నేను పడిన బాధ ఇంకా ఏ అమ్మాయికి రావద్దని నేను కోరుకుంటా. ఎందుకంటే నేను అన్ని స్ట్రగుల్స్, అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశా కాబట్టి. నేను చెప్పేది ఏంటి అంటే, మ్యారేజ్ అయ్యాక 1-2 ఇయర్స్ అయితే పక్కా గ్యాప్ ఇవ్వండి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి. ఇంకా ప్రెగ్నెన్సీ ఒక పాప తర్వాత మళ్ళీ ఇంకో ప్రెగ్నెన్సీకి కూడా 1 ఇయర్ 2 ఇయర్స్ పక్కా గ్యాప్ ఇవ్వాలి. మీరు ఇచ్చారా, మాకు చెప్తున్నారు అంటారేమో. మేము ఇవ్వలేదు కాబట్టి నేను ఎన్ని ఫేస్ చేస్తున్నానో మీకు చెప్తున్నా కదా, అలా నేను ఒక చిన్న క్లూ ఇస్తున్నా అంతే. నెక్స్ట్ పార్ట్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.